Dear students, we are learning differentiation chapter intermediate first year mathematics 1B. సో అందులో ఒక భాగంగా మనం ఈరోజు ఎక్సర్సైజ్ 9C సెక్షన్ 2లో సెకండ్ థర్డ్ ఫోర్త్ బిట్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ బిట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈరోజు చెప్పే క్లాస్ చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ బిఫోర్ 9C ఎక్సైజ్ కంటే ముందుగా చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అవి ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఈ ప్రాబ్లం సెకండ్ వన్, ఫైండ్ dy by dx ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. సో బట్ హియర్ given that x is in terms of t, y is in terms of t, did you identify which type of functions those are? Yes, those functions are called as parametric functions. Okay, here t is the parameter, x is equal to f of t, y is equal to f of t, g of t ఫామ్లో ఉన్నప్పుడు మనం చేసే డిఫరెన్షియేషనే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. అంటే ఏం చేయాలంటే x is equal to f of t ఉంది కదా, దాన్ని tతో విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేషన్ చేయాలి. y is equal to g of t ఉంది కదా, దాన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు tతో చేసి మనకి dx by dt వస్తుంది, dy by dt వస్తుంది. దెన్ we can find dy by dx by using the formula dy by dt by dx by dt. సింపుల్ ప్రాబ్లం, మళ్ళీ ఇందులో డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో సాల్వ్ చేద్దాం. సొల్యూషన్, గివెన్ ఫంక్షన్ ఈజ్, ఫస్ట్ ఒకటి తీసుకుంటున్నాను, x is equal to 3 cos t minus 2 cos cube t. First function, I have taken first function, differentiate first function with respect to t, with respect to t. Differentiate with respect to t. What is the derivative of x with respect to t? That is dx by dt. Next 3 into, what is the derivative of cos t? That is minus sin t into minus 2 into cos cube t డెరివేటివ్. చాలామంది ఏం రాస్తున్నారంటే మైనస్ సైన్ క్యూబ్ టీ అని రాస్తున్నారు. కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ కాబట్టి కాస్ క్యూబ్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ క్యూబ్ టీ రాస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ x to the power of n. So that's why the differentiation, the derivative of x power n is n into x power n minus 1. సో కాస్ క్యూబ్ టీ అంటే ఫస్ట్ అది x power n లాగా ఉంది కాబట్టి 3 ఇంటూ కాస్ పవర్ 3 మైనస్ 1 t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ రాయట్లేదు నేను, మళ్ళీ ఒక స్టెప్. సో ఓకే, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, డి బై డిటి ఆఫ్ కాస్ టీ, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ కూడా చేయాలి కదా. ఓకే, సో 3 ఇంటూ మైనస్ 3 సైన్ టీ minus 2 3 the 6 cos square t into cos t డెరివేటివ్ ఏంటండి minus sin t. ఓకే, సో ఫైనలీ what we got, dx by dt is equal to, here minus 3 sin t is common, then what is remaining, ఇందులో 1 ఉంటుంది, ఇందులో మైనస్ sin t ఉన్న 3 బయటకు వెళ్ళిపోతే ఇంకొక మైనస్ 3 2s అంటే 2 cos square t. ఓకేనా? అదర్వైజ్ మైనస్ కూడా లోపలికి మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది? సరే, మనకి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ సరే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మైనస్ 3 sin t కాకుండా ప్లస్ 3 sin t కామన్ ఇస్తున్నాను. ప్లస్ 3 sin t కామన్ ఇస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇంకా 3 sin t బయటకు వెళ్ళిపోతే 2 cos square t minus 1. ఏంటి సార్, ఇందాక మైనస్ కామన్ తీసి ఇప్పుడేమో ప్లస్ కామన్ ఇస్తున్నారు, ఇప్పుడే మనసు మార్చుకుంటున్నారు ఏంటి అని అంటే, నాకు ఒక ఫార్ములా కనబడుతుంది అందులో, అందుకోసమే మనసు మార్చుకోవడం జరిగింది. ఏం ఫార్ములా? 2 cos square theta minus 1. అందుకోసం మైనస్ కాకుండా ప్లస్ కామన్ తీసాను అంతే. అందులో పెద్ద అనుమాన పడాల్సింది ఏం లేదు. dx by dt ఈజ్ ఈక్వల్, ఇది ఏమైపోతుంది, 3 sin t ఇంటూ 2 cos square t minus t అంటే ఏం ఫార్ములా? అది cos 2 theta ఫార్ములా. సో దిస్ ఈజ్ dx by dt. ఓకే, ఇదే విధంగా వైని చేయండి. సేమ్ అలాంటి పోలికలే ఉన్నాయి, అవి చేయండి. గివెన్ y is equal to 3 sin t minus 2 sin cube t కదా.
సేమ్ అలాంటి పోలికలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అలానే చేసేద్దాం. అంటే సేమ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏమవుతుంది, y డెరివేటివ్ dy/dt ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ మైనస్ 2 ఇంటూ సైన్ క్యూబ్ టీ 3 ఇంటూ అదే ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కదా, n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ సైన్ టీ డెరివేటివ్ చేయాలి. నౌ 3 ఇంటూ కాస్ టీ మైనస్ 2 3 సరే 2 ఇంటూ 3 సైన్ స్క్వేర్ టీ ఇంటూ సైన్ టీ డెరివేటివ్ కాస్ టీ. ఇప్పుడు రెండిట్లలో కామన్ ఏంటి చెప్పండి, 3 కాస్ టీ కామన్ తీస్తున్నాను. ఇందులో 1 మైనస్ 3 కాస్ టీ బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది, 2 సైన్ స్క్వేర్ టీ. ఇక్కడేమో 2 కాస్ స్క్వేర్ టీ మైనస్ 1 వచ్చింది, కాస్ 2 టీటాకి సంబంధించిన ఫార్ములానే. ఇక్కడ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీ వచ్చింది, అది కూడా కాస్ 2 టీటాకి సంబంధించిన ఫార్ములానే. సో dy/dt ఈజ్ ఈక్వల్ టు 3 కాస్ టీ ఇంటూ కాస్ 2t. సో నౌ dy/dx ఫార్ములా చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఏంటండి dy/dt బై dx/dt. dy/dt ఏమొచ్చింది, 3 ఇంటూ కాస్ టీ ఇంటూ కాస్ 2t బై dx/dt ఏమొచ్చింది, 3 ఇంటూ సైన్ టీ ఇంటూ కాస్ 2t ఫ్రమ్ 1 అండ్ 2. కాస్ 2t 3 క్యాన్సిల్. సో ఫైనల్లీ dy/dx ఇది ఈక్వల్ కాస్ టీ బై సైన్ టీ ఏమవుతుందండి, కాట్ టీ. Cos by sin cot t. Simple. Okay, so this is the way of solving the given equations, way of doing differentiation by using parametric differentiation. Okay, next second problem, x is equal to 3at by 1 plus t cube, y is equal to 3at square by 1 plus t cube. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు, అదే తేడా కానీ చేయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ తీసుకోండి విత్ రెస్పెక్ట్ టు టీ, సెకండ్ ఫంక్షన్ తీసుకోండి విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. దెన్ dy/dx is equal to dy/dt dx/dt by dx/dt ఫార్ములా అప్లై చేయండి. సింపుల్. ఓకే, సో ఫస్ట్ గివెన్ x is equal ఏమి ఇచ్చాడు, 3at by 1 plus t cube. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, టీతో చేస్తే ఏమవుతుంది చెప్పండి, dx/dt is equal to, that is of the form u/v. What is the derivative of u/v? vu dash minus uv dash by v square. v అంటే ఏంటి ఇక్కడ, 1 plus t cube into derivative of 3at మైనస్ కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా చేద్దాం, 3a కాన్స్టెంట్. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, అలా చేయొచ్చు. కానీ కాన్స్టెంట్ ఎందుకు భరించడం, ఏమైనా లోపల డిస్టర్బెన్స్ అనమాట. సో కాన్స్టెంట్తో మనకు పని లేదు, ఇలా బయట ఉంచేసి ఇప్పుడు కాన్స్టెంట్ లేకుండా చేయండి. 1 plus t cube ఇంటూ డెరివేటివ్ ఆఫ్, ఈ కాన్స్టెంట్ వదిలేస్తే డెరివేటివ్ ఆఫ్ t మైనస్ t ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 plus t cube బై 1 plus t cube హోల్ స్క్వేర్. ఏంటి ఫార్ములా, u/v dash is equal to vu dash minus uv dash by v square. So now 3a into 1 plus t cube into derivative of t ఏంటండి 1 minus t into 1 derivative 0 t cube derivative 3t square x power n derivative n into x power n minus 1 formatలో. So finally what we got, dx/dt is equal to 3a into 1 plus t cube
minus t into 3t square minus 3t cube by 1 plus t cube whole square. So dx by dt is equal to 3a into 1 t cube minus 3t cube 2t cube minus 2t cube. So this is number 1. Okay, so similarly take y. Given y is equal to 3e into t square by 1 plus t cube. Now differentiate with respect to t. What is the derivative? dy by dt. Derivative of y with respect to t is dy by dt. 3a into సేమ్ దీనిలానే సేమ్ ఇక్కడ t ఉంది, ఇక్కడ t స్క్వేర్ ఉంది, అంతే తేడా. ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ minus t square into derivative of 1 plus t cube by 1 plus t cube whole square. So 3a into 1 plus t cube into t square derivative 2t. Okay, next minus t square into 1 derivative 0, t cube derivative 3t square by 1 plus t cube whole square. dy by dt is equal to 3a into 1 into 2t minus 2t cube minus 3t power 4. No, 2t into t cube 2t cube రాసిన t power 4 కదా. ఓకే ఓకే, నెక్స్ట్ 1 plus t cube whole square. 1 plus t cube into 2t minus t square into 3t power 4 2t power 4. Here plus t cube into plus 2t plus 2t power 4 ఏదో తేడా జరిగిందని అనుకుంటున్నాను, అదే అబ్జర్వ్ చేస్తున్నాను. 2t power 4 రైట్. ఓకే, నెక్స్ట్ dy by dt is equal to 3a into here we got 2t power 4 minus 3t power 4 minus t power 4 by 1 plus t cube whole square which is equal to 3at కామన్. ఇందులో t కామన్ ఇస్తే మిగులుతుంది 2 minus t cube by 1 plus t cube whole square. This is number 2. So therefore now what is the formula? dy by dx కావాలి మనకి. ఫార్ములా ఏంటి? dy by dt by dx by dt. dy by dt ఏంటి? 3at into 2 minus t cube by 1 plus t cube whole square by dx by dt ఏంటి? 3a into 1 minus 2t cube by 1 plus t cube whole square. These two gets cancelled. 3a also cancel. So finally dy by dx is equal పైన ఏముంది t into 2 minus t cube by కిందే మిగిలిపోయింది 1 minus 2t cube. ఏం క్యాన్సిల్ చేయరాదు. ఇంకా కొందరు టీ క్యూబ్ క్యాన్సిల్ చేస్తారు, 2 క్యాన్సిల్ చేస్తారు, చాలా డిఫరెంట్ చేస్తారండి. ఎగ్జామ్లో పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇన్ని చిత్రాలు చూడాల్సి వస్తుంది. సో 2 minus t cube by 2 minus t cube ఉంటేనే మనం క్యాన్సిల్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో కేర్ఫుల్గా జస్ట్ u by vనే యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ u by v డెరివేటివ్ చాలా 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 చేసాము. సో జస్ట్ ఏం లేదు, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ, దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేసి డివైడ్ చేయడమే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, సేమ్ లాజిక్. గివెన్ x is equal to a into cos t plus t into sin t కదా. Differentiate with respect to t. What is the derivative of x? That is dx by dt which is equal to a into cos t derivative ఏంటి?
మైనస్ సైన్ టీ ప్లస్ ఇక్కడ యూవి మెథడ్ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి యూవి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవి డాష్ ప్లస్ బియూ డాష్ అది అప్లై చేయాలి. బి అంటే ఏంటి? టీ. టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ టీ ప్లస్ సైన్ టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టీ. ఓకే, సో ఫైనల్లీ dx by dt is equal to ఏమొచ్చింది? a into minus sin t plus t into sin t derivative cos t plus sin t into t derivative 1. So plus sin t minus sin t cancel. So dx by dt is equal to a into t cos t. This is number 1. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ y చేద్దాం. Given y is equal to a into sin t minus t cos t, right? Okay, now differentiate with respect to t. Derivative of y ఏమవుతుందండి? dy by dt a into sin t derivative cos t. ఇక్కడ uv ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, uv డాష్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ పెడుతున్నాను, ఇక్కడ బిగ్ బ్రాకెట్, టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ టీ ప్లస్ కాస్ టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టీ. ఓకే, నౌ డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ కాస్ టీ మైనస్ ఇంటూ టీ మైనస్ టీ కాస్ టీ డెరివేటివ్ మైనస్ సైన్ టీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ టీ ఇంటూ టీ డెరివేటివ్ 1. కాస్ టీ క్యాన్సిల్, ఇక్కడ సైన్ టీ అక్కడ కాస్ టీ క్యాన్సిల్. డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ టీ ఇంటూ సైన్ టీ. సో వీ నీడ్ డివై బై డిఎక్స్. how we will get dy by dt by dx by dt. So what is dy by dt here? at into sin t by dx by dt at into cos t. So at cancel. So finally dy by dx is equal to sin t by cos t అంటే tan t. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాబ్లం మిగతా రెండింటితో పోలిస్తే. నెక్స్ట్ ప్రాబ్లం 4th వన్. ఇది కొంచెం చూడ్డానికి ఎలా కనబడుతుంది? సెకండ్ ప్రాబ్లం లాగా కనబడుతుంది. ఇందాక చేసాం కదా సేమ్ అలానే యూ బై వి మెథడ్లో చేయడం అంతే. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏమవుతుంది? dx బై dt ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ పక్కన రాయండి, యూ బై వి కదా, ఫస్ట్ వి అంటే డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ minus numerator into derivative of denominator by denominator square. Okay, so now a into 1 plus t square into what is the derivative of 1? 0 minus t square derivative 2t minus of 1 minus t square into 1 derivative 0, again t square derivative 2t by 1 plus t square whole square. a into ఇక్కడ 2t కామన్, సరే మైనస్ 2t కామన్ ఇద్దాం ఇందులో. సో మైనస్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కామన్ ఇస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ మైనస్ 2t బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ కూడా మైనస్ 2t బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 మైనస్ టీ స్క్వేర్ ఉంటుంది. సో టీ స్క్వేర్ క్యాన్సిల్, 1 ప్లస్ 1 2 ఇంటూ 2 4. సో దేర్ ఫోర్ dx by dt is equal to 2 into 2 4 minus 4at by 1 plus t square whole square. This is equation number 1. ఓకే, నెక్స్ట్ ఇది y కదా, ఈ yని కూడా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ y? dy by dt. ఇక్కడ 2b కాన్స్టెంట్ పక్కన రాసేసేయండి. నౌ
Same u by v method, 1 plus t square into derivative of numerator minus t into derivative of denominator by 1 plus t square whole square, denominator square. Now 2b into 1 plus t square, t derivative 1 minus t into 1 derivative 0, t square derivative 2t by 1 plus t square whole square. So dy by dt is equal to 2b. ఇక్కడ ఏమవుతుంది, 1 plus t square minus t into 2t minus 2t square కదా. Now 2b into 1 t square minus 2t square minus t square by 1 plus t square whole square. This is relation number 2. ఓకే, సో చాలా జాగ్రత్తగా చేయాలి u by v మెథడ్. dy by dx is equal to ఫార్ములా ఏంటి, dy by dt by dx by dt. dy by dt ఏమొచ్చింది, 2b into 1 minus t square by 1 plus t square whole square. ఇదేమొచ్చింది minus 4at by 1 plus t square whole square. These two gets cancel. What is remaining, 2b into 1 minus t square by minus 4a into t. ఓకే, సో 2 2s మైనస్ని దానికి మల్టిప్లై చేయండి న్యూమరేటర్కి. సో ఫైనల్లీ dy by dx is equal to మైనస్ని న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ minus into 1 minus 1 by 2at. So b into t square minus 1 by 2at is the answer. So this is the way of solving by parametric differentiation. ఇది సెకండ్ బిట్ మొత్తం parametric differentiationతో ఈ విధంగా సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ మనం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది కూడా అలాంటిదే కానీ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవాలని చెప్పాను, డిఫరెన్షియేట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డిఎఫ్ బై డిజీ. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ డిఎఫ్ బై డిజీ, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. So here we have two functions, one is f of x and another one is g of x. First f of x తీసుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ విత్ x చేస్తే f డాష్ x వస్తుంది. నెక్స్ట్ g of x, దాన్ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే g డాష్ x, దెన్ డివైడ్. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, సో చేసే ముందు ఈ f of x నేను రాస్తున్నానంటే f of x is equal to log x by log a ని log x by log a అని రాయొచ్చు. బేస్ ఈతో log x బేస్ ఈ by log a బేస్ ఈ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, f of x డెరివేటివ్ ఏమవుతుంది, f డాష్ x. నౌ 1 by log a బేస్ ఈ. 1 by log a బేస్ ఈ is the constant ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ తెలుసు కదా మనకేంటి, 1 by x. ఓకే, కేర్ఫుల్గా చూడండి, 1 by log a బేస్ ఈ ఈజ్ ద కాన్స్టెంట్. కాన్స్టెంట్ పక్కన పెట్టండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 by x. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ f డాష్ x. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ g of x, g డాష్ x ఈజ్ ఈక్వల్ a పవర్ x డెరివేటివ్ a పవర్ x ఇంటూ log a బేస్ ఈ. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, అక్కడ బేస్ ఈ ఉంటుందన్నమాట. సో నౌ రైట్ ది ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఎక్స్, 1 by ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ బై వాట్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. సో ఫైనల్లీ ఇవి కిందిది రెసిప్రోకల్ అవుతుంది కదా, రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది, కిందికి వస్తుంది, ఏం క్యాన్సిల్ కాదు. ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ ఇంటూ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. సో df by dg is equal to 1 by x into a power x into
log a base e whole square. Log a base e whole square. That is the answer. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం మనం సెక్షన్ 1లో చేసాము. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకి 2x² - 1 చూడగానే ఏం ఫార్ములా గుర్తు రావాలి? 2 cos² θ - 1 cos 2θ ఫార్ములా కదా, అది గుర్తు రావాలి. సో నౌ సబ్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్? లెట్ x is equal to ఏం సబ్స్టిట్యూషన్? θ cos θ. దెన్ θ ఏమవుతుందండి? cos ఇన్వర్స్ ఆఫ్ x. ఈక్వేషన్ నెంబర్ 1. అప్పుడు ఇది ఎలా మారుతుంది చెప్పండి? f of x is equal to secant inverse of 1/2 cos square θ minus 1. ఇచ్చింది రాయండి. 1/2 cos square θ minus 1. 2 cos square θ minus 1 ఫార్ములా ఏంటి? cos 2θ. cos 2θ 1/cos 2θ ఏమవుతుంది? secant 2θ. 1/cos అంటే sec కదా, secant 2θ. secant inverse cancel. f of x is equal to 2θ. what is θ? θ అంటే ఏంటి? cos ఇన్వర్స్ x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. f of x డెరివేటివ్ f dash x 2 into cos ఇన్వర్స్ x డెరివేటివ్ minus 1/√1 minus x square. ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ g of x is equal square root of 1 minus x square ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. g of x అంటే ఏమవుతుంది? g dash x రూట్ ఎక్స్లా ఉంది. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, సో 1/2√x అంటే 2√1 minus x square ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్. ఓకే, 1 డెరివేటివ్ ఏంటి? 0. మైనస్ x స్క్వేర్ డెరివేటివ్ -2x by 2 into under root of 1 minus x square. 2 cancel. So what we got? g dash x is equal to minus x by under root of 1 minus x square. This is number 2. Now therefore differentiation of f with respect to g can be written as df by dg, which is f dash x by g dash x. f dash x ఏమొచ్చింది? 2 into -2 by under root of 1 minus x square. g dash x ఏమొచ్చింది? -x by under root of 1 minus x square. సో రెండు క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో therefore df by dg is equal to 2/x. Derivative of f with respect to g is 2/x. Okay. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందండి? అన్ని క్యాన్సిల్ అయిపోయి 2θ వచ్చింది కదా, అక్కడ థీటాను అలానే సబ్స్టిట్యూట్ చేయకుండా ఉంచేసి నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x square కదా, 1 minus x అంటే కాస్ థీటా, 1 minus cos square థీటా అంటే ఏమవుతుంది? సైన్ థీటా. ఇలా కూడా చేయొచ్చు. ఎఫ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా, జీ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా, అంటే ఎక్స్లకి మార్చుకోకుండా. సో దీన్ని డిఎఫ్ బై డి థీటా చేయండి, దట్ ఈస్ 2. అంటే విత్ రెస్పెక్ట్ టు థీటా వేస్తే 2 అవుతుంది కదా, 2θ డెరివేటివ్. సో ఇక్కడ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా అవుతుంది. సో డిఎఫ్ బై డిజీ ఏమవుతుంది? డిఎఫ్ బై డి థీటా బై డిజీ బై డి థీటా అవుతుంది. దట్ ఈస్ 2 బై కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి? అండర్ రూట్ ఆఫ్ 1 minus సైన్ స్క్వేర్ థీటా, 1 minus రూట్ 1 minus కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా అయింది. సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఎక్సా? ఎక్స్, కరెక్ట్. కాస్ థీటా అంటే ఏమనుకున్నాం? ఎక్స్ కదా. సో 2/x ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ట్రై చేయండి కొంచెం కేర్ఫుల్గా విని, ఇంతకుముందు దానికి అప్లై చేయండి. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఏం సబ్స్టిట్యూషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సెక్షన్ 2లో ఫస్ట్ బిట్ చేస్తున్నప్పుడు ఇది మీకు వచ్చింది. ఓకే, ఇది మీకు మళ్ళీ కనబడుతుందని చెప్పిన ఇక్కడే కనబడింది. ఓకే, సో ఇక్కడ మనం అందులో చూసినట్టయితే మనకి సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో కేర్ఫుల్గా సింప్లిఫికేషన్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా మైనస్ 1/tan థీటా కదా. ఓకే,
tan ఇన్వర్స్ ఆఫ్ √1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే ఏంటి, సీకెంట్ టీటా -1/tan టీటా. సీకెంట్ టీటా నేను రాయొచ్చు 1/cos టీటా -1/sin టీటా బై cos టీటా. సో tan ఇన్వర్స్ ఆఫ్ cos టీటా LCM 1 - cos టీటా బై sin టీటా బై cos టీటా. ఆల్రెడీ అక్కడ చేసాం కదా, అందుకని ఇలా. ఓకే, నౌ రీకాల్ ద ఫార్ములాస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. 1 - cos టీటాకి ఫార్ములా ఏంటంటే 2 sin స్క్వేర్ టీటా బై 2 హాఫ్ యాంగిల్ ఫార్ములాస్. sin టీటాకి ఫార్ములా 2 sin టీటా బై 2 cos టీటా బై 2. 2 క్యాన్సిల్, sin టీటా బై 2 sin టీటా బై 2 క్యాన్సిల్. నౌ tan ఇన్వర్స్ ఆఫ్ tan టీటా బై 2. సో నౌ ఫైనల్లీ f ఆఫ్ x ఇది సింప్లిఫికేషన్ కదా, ఇంకా కాలేదు. f ఆఫ్ x ఇది ఈక్వల్ టు ఏమొచ్చింది, టీటా బై 2. మరి టీటా అంటే ఏంటి, tan ఇన్వర్స్ x. సో 1/2 tan ఇన్వర్స్ x. ఓకే, సో దేర్ ఫోర్ f ఆఫ్ x ఇది ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ x అయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. దీని డెరివేటివ్ ఏమవుతుంది, f' x 1/2 ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటండి, 1/1 ప్లస్ x². దిస్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ g ఆఫ్ x ఏంటి, tan ఇన్వర్స్ x. డెరివేటివ్ g' x ఏమవుతుంది, 1/1 ప్లస్ x². ఓకే, సో నౌ df by dg, derivative of f of x with respect to g of x can be written as f' x by g'(x). f' x ఏమొచ్చింది, 1/2 ఇంటూ 1 ప్లస్ x². g'(x) ఏమొచ్చింది, 1/1 ప్లస్ x². దీస్ 2 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 1/2. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు g ఆఫ్ x అంటే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ y డిఫైన్డ్ ఇంప్లిసిట్లీ. ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే చెప్పాను కదా, y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ లాగా రాయకుండా డివైడ్ చేయకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా y ఈజ్ ఈక్వల్ 0 ఫార్మాట్లో ఉంటాయి, ఈ ఫార్మాట్లో ఉండవు. దీన్ని ఎక్స్ప్లిసిట్ ఫామ్ అంటాము, దీన్ని ఇంప్లిసిట్ ఫామ్ అంటాము. ఇంప్లిసిట్ ఫామ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ పోవడమే. ఓకేనా, సో దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్. డైరెక్ట్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ఎక్స్ డెరివేటివ్ అంటే x⁴ ఉంది కదా, x⁴ డెరివేటివ్ ఏంటండి, 4x³ అంటే n ఇంటూ x⁴n-1 4x³ ఇంటూ ఇన్నర్ టర్మ్ x కదా, x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి దాన్ని నేను రాయట్లేదు నేను ఇక్కడ. కానీ y⁴ డెరివేటివ్ ఏంటి, 4y³ ఇంటూ ఇన్నర్ టర్మ్ y డెరివేటివ్ ఏమవుతుంది, dy/dx. ఓకే, నెక్స్ట్ మైనస్ a² కాన్స్టెంట్ ఇంటూ xy డెరివేటివ్ uv మెథడ్, x ఇంటూ y డెరివేటివ్ dy/dx ప్లస్ y ఇంటూ x డెరివేటివ్ 1, 0 డెరివేటివ్ 0, x ఇంటూ y డెరివేటివ్ dy/dx, y ఇంటూ x డెరివేటివ్ 1. నౌ 4x³ 4y³ dy/dx minus a² into x dy/dx minus a² into y minus a²y is equal to 0. ఇగో dy/dx ఇటువైపు ఉంచండి, ఈ రెండు టర్మ్స్ని ఇటువైపు పంపించండి. ఏమవుతుంది, ఇందులో dy/dx కామన్ తీస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ టేకింగ్ dy/dx ఈజ్ కామన్. ఇక్కడ ఏముంటుంది, వాట్ ఈజ్ రిమైనింగ్, 4y³ ఇక్కడ మైనస్ a²x ఈజ్ ఈక్వల్ టు మైనస్ a²y అటువైపు వెళ్తే ప్లస్ a²y, 4x³ ఇటువైపు వస్తే మైనస్ 4x³. ఓకే, నౌ అంతే, ఇంకా సపరేట్ చేసినాం కదా, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపు తీసుకెళ్తే మనకి dy/dx వచ్చేస్తాయి. dy/dx ఇది ఈక్వల్ టు a²y మైనస్ 4x³ బై అది అటువైపు వెళ్తే 4y³ మైనస్ a²x.
సింపుల్. ఓకే, సో ఇక్కడ వైని ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి, dy/dx అవుతుంది అనేది. నెక్స్ట్ ఇది కూడా ఇంప్లిసిట్ ఫంక్షనే, కానీ మనం గుర్తుందా, ఇలా f(x)(g) లేదా f(x)(g) ఆ ఫార్మాట్లో ఉంటే మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇమీడియట్లీ అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగరిథమ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, log y is equal to log x to the power of y. log y is equal to, అది ముందుకు వస్తే ఏమవుతుంది, y into log x. అదే log a పవర్ m అంటే m into log a కదా. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. log y డెరివేటివ్ చెప్పాను కదా 1/y, log x డెరివేటివ్ 1/x, log y డెరివేటివ్ 1/y ఇంటూ ఇన్నర్ టర్మ్ y డెరివేటివ్ dy/dx. ఇది uv మెథడ్. uv మెథడ్ అంటే y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, సో దీన్ని ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు, dy/dx ఫ్రెండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, ఇటువైపు తీసుకొచ్చేసేయండి. dy/dx 1/y, ఇది ఇటువైపు వస్తే మైనస్ log x ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఇది ఉంది డెరివేటివ్ ఆఫ్ log x ఏమవుతుంది 1/x. డెరివేటివ్ ఆఫ్ log x 1/x. నౌ వాట్ ఈస్ కామన్ ఇన్ dy, అందుకని దీని ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన dy/dx కామన్ తీస్తే మిగులుతుంది 1/y మైనస్ log x ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 1/x y/x. ఓకే, నౌ dy/dx ఇక్కడ y LCM చేస్తే 1 మైనస్ y ఇంటూ log x y log x ఈజ్ ఈక్వల్ టు y/x. సో ఇది ఇటువైపు మల్టిప్లేస్ ఉంది, అటువైపు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y/x ఉంది కదా ఇంటూ ఇది 1 మైనస్ y log x బై y, ఇటువైపు వస్తే y/1 మైనస్ y log x అవుతుంది. నౌ dy/dx ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y స్క్వేర్, ఇక్కడ x ఇంటూ 1 మైనస్ y log x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. ఇందులో ఇంప్లిసిట్ ఫంక్షన్ ఉంది, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ రెండు ఉన్నాయి, కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. ఇంకా కొంచెం సింప్లిఫై కూడా చేయొచ్చు. ఎలా అంటే y² x ఇంటూ 1 మైనస్ ఈ y పైకి వెళ్తే ఏమవుతుందండి log x పవర్ y అవుతుంది, అంతే కదా. log m ఇంటూ log a అంటే log a పవర్ m అవుతుంది. బట్ x పవర్ y అంటే ఏమని తెలుసు మనకి, x పవర్ y అంటే y, x పవర్ y ప్లేస్లో y రాసుకోవచ్చు. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు y² x ఇంటూ 1 మైనస్ log y. From 1 y ఈజ్ ఈక్వల్ టు x పవర్ y, x పవర్ y ప్లేస్లో yని రిప్లేస్ చేశాను ఫ్రమ్ 1 నుండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్, ఇలా కూడా కరెక్ట్. ఓకే, లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ వీడియో. ఇంప్లిసిట్ ఫంక్షన్ ఉంది, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ రెండు ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లం, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ ఏంటి, అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. మనం నార్మల్గా చేసినట్లు చేయలేమండి, f(x)(g)ని అలా చేయలేము కాబట్టి లాగరిథమిక్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయాలి. log y to the power of x is equal to log x to the power of sin y. log a power m, log a power m కి ఫార్ములా ఏంటిది m into log a. ఓకే, నౌ ఇది x into log y is equal to sin y into log x. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x.
యూవీ మెథడ్లో ఉన్నాయి కాబట్టి యూవీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవీ డాష్ ప్లస్ వి యూ డాష్. ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై ప్లస్ లాగ్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. ఇది కూడా sin y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin y, డెరివేటివ్ ఆఫ్ sin y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నౌ ఎక్స్ ఇంటూ కేర్ఫుల్గా చేయాలి లాగ్ వై డెరివేటివ్ 1/y, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కదా, లాగ్ వై డెరివేటివ్ 1/y ఇంటూ వై డెరివేటివ్ dy/dx, దీన్ని మర్చిపోవద్దు, ప్లస్ లాగ్ వై ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఇటువైపు sin y అలానే ఉంచండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ sin y డెరివేటివ్ ఏమవుతుంది cos y ఇంటూ వై డెరివేటివ్ ఏమవుతుంది dy/dx. అది ఇంపార్టెంట్, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, రౌండప్ చేశాను కదా, దీని ఫ్రెండ్ ఇటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది. సో దాన్ని ఇటువైపు తీసుకొద్దాం, ఏమవుతుంది x/y dy/dx మైనస్ log x ఇంటూ cos y ఇంటూ dy/dx is equal to sin y ఇంటూ 1/x sin y/x log y ఇటువైపు వస్తే మైనస్ log y. ఓకే, నౌ dy/dx is common left side, dy/dx కామన్ తీస్తే ఏముంటుంది ఇటువైపు x/y మైనస్ log x ఇంటూ cos y. dy/dx కామన్ తీసిన, ఇటువైపు ఎక్స్ని ఎల్సిఎం తీస్తున్నాను, తీస్తే మిగులుతుంది sin y మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ వై, ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఓకే, నౌ ఇక్కడ కూడా వై ఎల్సిఎం తీస్తే dy/dx ఇది ఈక్వల్ టు ఇంటూ 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 వై ఎల్సిఎం తీస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ log x ఇంటూ cos y ఈజ్ ఈక్వల్ టు sin y మైనస్ ఎక్స్ log yని అలానే ఉంచారు బై ఎక్స్. సో ఫైనల్లీ we got this answer. dy/dx కావాలి, దీన్ని అటువైపు పంపించేస్తే రెసిప్రోకల్ అవుతుంది. ఇది ఈ కింద ఉంది కాస్త పైకి వెళ్ళిపోతుంది, అంటే y ఇంటూ sin y మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ y బై కింద ఏమి మిగిలిపోయింది ఎక్స్ ఇంటూ అది పైన కిందకి వస్తుంది ఎక్స్ మైనస్ y log x ఇంటూ cos y. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కనుక మీరు ఛాలెంజింగ్గా తీసుకొని మీరు ఓన్గా కనుక సాల్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అయినట్టే దీనిలో. ఓకేనా? సో ఇవి మనం సెక్షన్ 2లో సెకండ్, థర్డ్, ఫోర్త్ బిట్లు చేసినాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.